అయితే శ్రీధరరెడ్డిని చంపితే డబ్బే డబ్బు అనే మాటలు మనం కానీ చూస్తున్నట్లయితే వైసీపీలో పెద్ద బ్యాచ్. ఇంకోటి మధుసూదన్ రెడ్డి గారు మాట్లాడిన దానిలో కూడా నిజం ఉంది. నెల్లూరు జిల్లాలో ఎప్పుడు లేని విధంగా పెద్ద పెద్ద రాజకీయ కుటుంబం నెల్లూరులో ఉన్నా కూడా ఏ రోజు కూడా ఇలాంటి పనికి మాలిన యథాతని ఎవరు చోటిచ్చిన విధానాలు చాలా రాజకీయాలు. ఇందాక మా మధుసూదన్ గారు చెప్పినట్టుగా ఎక్కడ కనపడినా పలకరించుకునేది, ఎవరు పెళ్లిళ్ళు జరిగినా విందులు జరిగినా అందరూ కూడా విష్ చేసుకునేది, పిలుచుకునే పద్ధతి కాస్త పోయి శత్రువుగా తయారు పరిస్థితి గత 5 సంవత్సరాల నుంచి వచ్చింది. అదేవిధంగా గతంలో ఇప్పుడు ఏదైతే మధుసూదన్ రెడ్డి గారు చెప్పారో చిలికా గానీ వైట్ పాట్ గానీ పెద్ద నాయకులు రావడం మొదలు పెట్టారు. అంటే పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు ఇక్కడ రావడం, వైఎస్ అనిల్ లాంటి వాళ్ళు ఇక్కడ చేసి వ్యాపారం చేసే పరిస్థితుల్లో వీళ్ళందరినీ పెంచి పోషించారు. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మీకు శ్రీకాంత్ అనే వ్యక్తి ఎవరైతే ఇప్పుడు మన రాష్ట్రం మొత్తం మీద ఈ పెరోల్ విషయం గందరగోళం అవుతుందో, ఈ శ్రీకాంత్ అనేవాడు గతంలో పారిపోతే మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత అతనికి మళ్ళీ పెరోల్ 2 times వైసీపీ నాయకులు సంజీవయ్య గానీ అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే లేకపోతే ఎంపీ పెద్దిరెడ్డి గారు కానీ బల్లి దుర్గా ప్రసాద్ గానీ వీళ్ళందరూ పెరోల్ ఇస్తూ మళ్ళీ ఎక్స్టెన్షన్ చేస్తూ గవర్నమెంట్ జీవో ఇచ్చిందన్న. నేను మీకు పంపిస్తే కాలేజ్ చూడండి. అంటే వీళ్ళు శ్రీకాంత్ అనే వ్యక్తి రౌడీ షీటర్, వాడు జైలు నుంచి కూడా పారిపోయాడు. అలాంటి వాడికి వస్తే వాళ్ళకు కూడా పెరోల్ ఇచ్చిన సందర్భంలో వైసీపీ నాయకులు ప్రోత్సాహం చూశారు. కాబట్టి వాళ్ళ ఆగడాలు జైలు నుంచి పారిపోయిన వ్యక్తికి అప్పుడు వైసీపీ హయాంలో పెరోల్ ఇచ్చారు. ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళు రికమెండ్ చేశారు, ఇచ్చారు. ఆ తర్వాత అయిపోయింది, అది ఓకే. అది దాని మీద ఒక చర్చ నడుస్తుంది. ఇప్పుడు మళ్ళీ పెరోల్ కోసం మరి ఇలాంటి వ్యక్తికి శ్రీధర్ రెడ్డి గారే రికమెండ్ చేసినాడు కదా. సరే తర్వాత అంటే ఇక్కడ ఒక విషయం శ్రీధర్ రెడ్డి గారి దగ్గర ఉన్నది ఏంటంటే ఒక మంచి అలవాటు అనుకో, చెడ్డ ఎవరు ఏది వచ్చినా సహాయం చేసే మంచి అలవాటు ఏంటి? మంచి అలవాటు ఏంటి? వాడు రౌడీ షీటర్ అని తెలుసు కదా, హత్య చేసి జైలు వాళ్ళ తల్లి తండ్రి వచ్చి కళ్ళెళ్ళు పెట్టుకుంటే ఇచ్చాను. ఇంకా జీవితంలో ఎవరికి కూడా పెరోల్కి లెటర్ ఇవ్వరని చెప్పి మొన్న ఆయన స్వయంగా మన ప్రెస్ కాన్ఫరెన్స్ లో చూడడం జరిగింది. కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి బాధపడితే ఇచ్చాను, ఈ పరిస్థితుల్లో ఇవ్వడం జరిగిందే కానీ నేను ఎటువంటి ప్రశ్నలు ఇవ్వనని చెప్పడం శ్రీధర్ రెడ్డి గారు చెప్పడం మనం చూడడం జరిగింది. సరే ఏది ఏదైనా దాని మీద జరుగుతా ఉంది, ఎంక్వైరీ జరుగుతా ఉంది, ఎవరు ఏం చేసేదనేది చూస్తే కనీసం వీళ్ళ గురించి నిజంగా ఈ వీడియో వచ్చి 5 రోజులు అయిన తర్వాత వాళ్ళు అరెస్ట్ అయ్యి 3 రోజుల క్రితం అరెస్ట్ అయినారు. ఇప్పుడు ఎంక్వైరీ చాలా ఈజీ, వాళ్ళు పట్టుకోవాల్సిన పని లేదు, వాళ్ళ కోసం పరిగాల్చి లేదు. ఒంగోలు జైలు పోతే 3 ఉన్నారు, ఆ జగదీష్ ఉన్నాడు, వినీత్ ఉన్నాడు, మహేష్ ఉన్నారు, అందరు గంజా వ్యాధిలో అరెస్ట్ అయినారు. కాబట్టి ఇప్పుడు ఎంక్వైరీ చేసి పోలీసు చాలా ఈజీగా తీసుకోవచ్చు కదన్న. అంటే ఇప్పటికి అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళ దగ్గరే ఈ వీడియో దొరికిందనేది తెలుస్తుందా? వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ ఫోన్లో దొరికిందా ఈ వీడియో, లేకపోతే ఎట్లా? అంటే అక్కడ దాదాపు ఒక 7-8 మంది ఉన్నట్టున్నారు. మనకు కనపడేది ఒక 5 మంది కనపడతా ఉన్నారు. 5 మంది కనపడే దానిలో మాత్రం వీళ్ళు ఎవరైతే మాట్లాడారో వీళ్ళ 3 మాత్రం ప్రధాన నిందితులు ఎవరైతే 3గా మాట్లాడుకుంటున్నా వాళ్ళందరూ కూడా శ్రీకాంత్ అరుణ మనుషులు. వాళ్ళు మాత్రం మన గంజాయి కేసులో ఒంగోలులో అరెస్ట్ అయ్యారు, ఒంగోలు జైల్లో ఉన్నారు. కాబట్టి ఎంక్వైరీ చేసుకుంటే అన్ని ఈజీగా వస్తాయి కదా. రెండోది అక్కడ ఎవరు షూట్ చేశారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళకున్న ఒక చెడ్డ ఏంటంటే ఎవరైతే జగదీష్ బ్యాచ్ కి ఏది మాట్లాడినా, ఎవరిని కొట్టినా, ఏది హత్యలు చేసినా, ఏమి చేసినా వీడియోలు తీసుకుని అలవాటు వాళ్ళకి. ఆ ప్రక్రియలో వీడియోలు తీసానో బయటకు వచ్చి ఉండొచ్చు. మంచి అలవాటే అది ఒక రకంగా. ఏం చేసినా వీడియోలు తీసుకోవడం అనేది మంచి అలవాటు. వైసీపీలో కొంతమందికి ఉందిగా అలాంటి అలవాటు, అట్లాగే వీళ్ళకున్నట్టుంది. రైట్. ఎనీవే మధుసూదన్ రెడ్డి గారు, ఇప్పుడు ఈ ఆశ్చర్యకరంగా ఉంది. అతను రౌడీ షీటర్, హత్య చేసిన ఒక నిందితుడు, జైల్లో ఉన్నాడు. ఇతనికి శ్రీధర్ రెడ్డి పెరోల్ రికమెండ్ చేశారు. సరే తర్వాత అది రిజెక్ట్